ప్రైజ్ ద లార్డ్. మనకెప్పుడు ఒక క్వెషన్ ఉంటుంది కదా! మనం ప్రేయర్ చేస్తేనే దేవుడు మనకు సహాయం చేస్తారా? లేకపోతే చెయ్యరా? అని ఎప్పుడు ఈ క్వెషన్ అనేది మనల్ని వెంటాడుతూనే ఉంటది కదా! మనము చూసినట్లయితే కష్టపడి పని చేసే వాళ్ళకి జీతం ఇస్తాము. కష్టపడకుండా పని చేయకుండా ఉన్నవారికి ఎవరు కూడా జీతము ఇవ్వరు. కష్టపడి పనిచేసే వాళ్ళకి జీతం ఇవ్వబడుతుంది. ఇన్ కేస్ ఇచ్చినా కూడా అది వన్స్ ఆర్ ట్వైస్ ఇన్ కేస్ ఎనీ ఎమర్జెన్సీ వాళ్ళకేమన్నా ఎక్కువ నీడ్ కంపల్సరీ కావాల్సి వస్తే ఓకే. ఏదో హెల్ప్ పరంగా లేకపోతే ఏదో మళ్ళా తిరిగిచ్చే అప్పు పరంగా మనము ఇస్తూ ఉంటాము కదా! కానీ ఎక్కువ వరకైతే కష్టపడి పనిచేసే వారికి జీతం అనేది ఇవ్వబడుతుంది. మరి అలాగే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, అడుగుడి మీకియ్యబడును. మొరపెట్టుడి నేను మీకు ఉత్తరం ఇచ్చేదను అని దేవుని వాక్యం మనకి సెలవిస్తా ఉంది. మనం మొరపెట్టకుండా దేవుడు మనకి జవాబివ్వాలి అనేది చాలా మరి తప్పు అని దేవుడు మనకి తెలియజేస్తా ఉన్నాడు. దేవుడు మనకు ఒక సిస్టమ్ అనేది పెట్టారు. మరి ఆ సిస్టమ్‌కి విరుద్ధంగా మనం వెళ్ళి ప్రేయర్ చేయకుండా కూడా దేవుడు మనకి ఆన్సర్ చేయాలి అనుకుంటే, మరి ప్రేయర్ చేసే వాళ్ళ పరిస్థితి ఏంటి? కొంతమంది కన్నీరు కారుస్తూ ప్రేయర్ చేస్తారు. కొంతమంది ఎన్నో దినములు మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తా ఉంటారు. మరి వాళ్ళు పడ్డ ప్రయాసానికి మరి ఫలితం వాళ్ళకి వస్తున్నప్పుడు ఏమి ఎఫర్ట్స్ పెట్టకుండా, ప్రేయర్ చేయకుండా, మరి ఏమి కూడా వాళ్ళు ఉపవాసాలు ఉండకుండా, కన్నీరు కార్వకుండా, సింపుల్‌గా వాళ్ళు అనుకున్న వెంటనే వారికి సమానంగా వీరికి కూడా సహాయం అనేది కలిగితే, మరి మన దేవుడు మనకి అన్యాయం చేసిన దేవుడు అవుతాడు కదా! మన దేవుడు న్యాయమైన దేవుడు. ఆయన న్యాయము తీర్చే దేవుడు. మరి ఈ యొక్క విషయంలో మాత్రమే కాదు కానీ, మనం ఎవరికైనా అన్యాయం చేసినా, ఎవరైనా మనకి అన్యాయం చేస్తే మన దేవుడు ఊరుకునే దేవుడు కాదు. మన పక్షాన దేవుడు ఖచ్చితంగా వ్యాజ్యమాడే దేవుడు. మనకు ఖచ్చితంగా న్యాయం తీర్చే దేవుడై ఉన్నాడు. దేవుడి వాక్యము దీవించును గాక. ఆమేన్.